టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో కానూరు సిఐడి కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇసుక కేసులో సిఐడి అధికారులకు పూచికత్తు సమర్పించనున్నారు. అనంతరం కంచనపల్లి, గుంటూరులోని సిఐడి రీజనల్ కార్యాలయాలకు ఆయన వెళ్తారు. ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం కేసులో పూచికత్తులు సమర్పిస్తారు. ఇప్పటికే ఈ 3 కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చారు. మరోవైపు కానూరు సిఐడి కార్యాలయం వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సిఐడి ఆఫీస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులపైన ఆంక్షలు పెట్టారు. అలాగే సిఐడి కార్యాలయ పరిసరాల్లో దుకాణాలు మూసివేయించారు. దాంతో పోలీసుల తీరుపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణాని లైవ్ ద్వారా తెలుసుకుందాం. పూర్ణ, మరి కాసేపట్లో కానూరు సిఐడి ఆఫీస్ కు చంద్రబాబు రానున్నట్లు కనిపిస్తుంది. అక్కడ పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, మరికొద్దిసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానూరులోని సిఐడి కార్యాలయానికి రాబోతున్నారు. దానికి సంబంధించిన మొత్తం కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు కూడా మొత్తం కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరిని రానికుండా బ్యారికేడ్స్ అన్ని కూడా పెట్టేశారు. సామాన్యులు కానీ లేకపోతే ఎవరన్నా టీడీపీ నాయకులు కానీ, చివరికి హైకోర్టు అడ్వకేట్స్ సైతం కూడా మొత్తం కూడా ఇక్కడ రానికుండా అడ్డుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి మొత్తం కూడా పోలీసులు అయితే ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడికి వచ్చిన స్థానికులు కానీ, అలాగే టీడీపీ సభ్యులు కానీ, అట్లాగే న్యాయవాదులు కానీ అందరూ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మొత్తం కూడా 3 కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ వచ్చింది. ఆ కేసుకు సంబంధించి ఆయన వ్యక్తిగత పూచీతో పాటు ఆ పూచీకత్తుకు హామీకి సంబంధించి ఒక్కొక్క దాని మీద ఇద్దరు షూరిటీ సంతకాలు పెట్టాల్సింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందుగా కానూరులోని సిఐడి కార్యాలయానికి వస్తారు. ఆ తర్వాత కుంచినపల్లిలోని సిఐడి రీజనల్ కార్యాలయం, ఆ తర్వాత గుంటూరులోని రీజనల్ కార్యాలయానికి కూడా వెళ్తారు. అన్ని చోట్ల కూడా ఆయన వ్యక్తిగత పూచీతో పాటు ఆ వ్యక్తిగత పూచీకి హామీ ఉండే విధంగా కూడా ఆ షూరిటీ సంతకాలు కూడా ఇద్దరు పెడుతున్నారు. ఆ షూరిటీ సంతకాలు అటు ధూళిపాల నరేంద్ర, మరొక నక్కా ఆనందబాబు కూడా ఇప్పటికే సిఐడి కార్యాలయం లోపలికి వెళ్ళారు. వాళ్ళైతే అక్కడ సంతకాలు పెట్టేందుకు వాళ్ళు కూడా అన్ని పేపర్ వర్క్ మొత్తం కూడా పూర్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడితే కొంతమంది హైకోర్టు సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. సార్, భానుప్రసాద్ గారు చెప్పండి సార్, ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు చంద్రబాబు గారు మొత్తం కూడా ఈ 3 కేసులకు సంబంధించి వచ్చి వ్యక్తిగత పూచి అంటే సంతకం పెట్టేందుకు వస్తున్నారు. ఏంటి అసలు ఏంటి అంటే బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత షూరిటీస్ సబ్మిట్ చేయడం అనేది చట్టంలో అది ఒక భాగం అండి. వెన్ ఎవర్ షూరిటీస్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, ఇట్ హ్యాస్ బీన్ డీమ్డ్ దట్ ద బెయిల్ హ్యాస్ బీన్ అకంప్లిష్డ్. బెయిల్ గ్రాంట్ చేయటం కోర్టు వారు, డిస్ట్రిక్ట్ కోర్టు అయితే డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు అయితే హైకోర్టు, with a condition that so and so sureties has to be submitted before the investigating officer or lower court అనేది చెప్తారు. అది వన్స్ సబ్మిట్ చేయడం అయిపోయిన తర్వాత ఆ ప్రక్రియ మొత్తం పూర్తయినట్టు ద ఇండివిజువల్ ఎవరైతే వాళ్ళు ఈజ్ అట్ లిబర్టీ, వారి యొక్క రోజువారీ దైనందిన కార్యక్రమం చేసుకోవచ్చు. దట్ ఈస్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది బెయిల్. అంటే కొన్ని ఆంక్షలు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఈ కేసు సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడవద్దని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ విషయాలు ఏంటి? ఈ కేసుకు సంబంధించినటువంటి మెరిట్స్ డిమెరిట్స్లో మాట్లాడొద్దని అన్నారు తప్పితే జనరలైజ్డ్ ఇష్యూస్ మీద మాట్లాడచ్చు అండి. దాని మీద ఎటువంటి ఫెక్టర్స్ అంటే లిమిటేషన్స్ లేవు. ఈ కేసుకు సంబంధించి స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి మెరిట్స్ డిమెరిట్స్ కానీ, ఐఓస్ గురించి కానీ అందుట్లోకి పోవద్దు అని చెప్పి ఇరు వర్గాలకి, ఐదర్ ప్రాసిక్యూషన్ ఆర్ ద అక్యూజ్డ్, 2 వర్గాలకి సుప్రీంకోర్టు వారు చెప్పారు. యాజ్ సచ్ మిగతా ఏ మాట్లాడకూడదు అనేది ఎక్కడా లేదు. వారి యొక్క పర్సనల్ లిబర్టీ యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ అవుతుందండి. అందుకని ఓన్లీ ఈ కేసు యొక్క మెరిట్స్ అది కూడా ఛార్జ్ షీట్ వేసేవారికి. అంటే మొత్తానికి చూస్తే 3 చోట్ల అంటే ఇక్కడ ఏదైతే కానూరులోనేమో ఇసుకు సంబంధించింది, అలాగే మద్యం సంబంధించిందేమో తాడేపల్లి, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి 3 కూడా డిఫరెంట్ చోట్లకి ఖచ్చితంగా చంద్రబాబు గారు 3 ప్రాంతాలు కూడా వెళ్ళాలా? అంటే నాకు అర్థమైన దాన్ని బట్టి ఏంటంటే ఇట్ ఈస్ ది మోడస్ ఆఫ్ ఆపరెండి ఆఫ్ సిఐడి. వాళ్ళు అన్నీ ఒక చోట కాకుండా అక్కడోటి పెట్టి దాన్ని కొంచెం మరి వారి యొక్క విధానం ఏంటనేది మనకైతే తెలియదు. ఇక్కడ పలానా కేసుని ఇక్కడ పెడుతున్న ఇసుక శాండ్ ఇష్యూస్ గురించి ఇక్కడ అప్పచెప్పారు ఇన్వెస్టిగేషన్ ఈ పోలీస్ స్టేషన్కి సిఐడి. అట్లాగే మద్యం నీరు గురించి తాడేపల్లిలో, ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ గురించి గుంటూరులో, అట్లా ద ఇన్వెస్టిగేషన్ పార్ట్ హ్యాస్ బీన్ అలాటెడ్ టు దీస్ పోలీస్ స్టేషన్స్. యాజ్ సచ్ ఇక్కడికి వచ్చి కన్సర్న్డ్
రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్కి వచ్చి సబ్మిట్ చేస్తున్నారు. ఇంకోటి సీనియర్ న్యాయవాదులు కూడా ఇక్కడ వెళ్ళకుండా బ్యారికేడ్స్ పెట్టి అడ్డుకోవటం ఎంత మటుకు సంబంధిస్తుంది? ఇదంతా మనం అంతా చూస్తుందే కదండి. డెమోక్రసీ అండ్ ది పర్సనల్ లిబర్టీ అండ్ ది రైట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ హ్యాస్ బీన్ కాంప్రమైజ్డ్ టు ఎ గ్రేటర్ ఎక్స్టెంట్. ఇదంతా ఏంటంటే డెమోక్రటిక్ సిస్టమ్ మీద డిస్ట్రక్షన్ ఆఫ్ డెమోక్రసీ అంటే మనం ఏంటనేది స్పష్టంగా చూస్తున్నాము. ఇప్పటికైనా పోలీసు వారికి మన విజ్ఞప్తి ఏంటంటే అక్యూజ్డ్ హ్యాస్ గాట్ సర్టన్ రైట్స్ అండ్ వీ రిక్వెస్ట్ అండ్ వీ సబ్మిట్ దట్ ద రైట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ ద పొలిటికల్ పార్టీస్ హ్యాస్ టు బి అప్హెల్డ్. అది ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీని అప్హెల్డ్ చేయమని అడుగుతున్నాం, వారిని ప్రాధాయపడుతున్నాం. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి అయితే మొత్తానికి చూడొచ్చు. ఎక్కడ కూడా అంటే చంద్రబాబుకు సానుభూతి తెలిపేందుకు కూడా చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తరలి వచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా బ్యారికేడ్స్ పెట్టి మొత్తం కూడా అడ్డుకోవడం జరిగింది. ఎవరు కూడా అక్కడికి పరిసర ప్రాంతాలు కూడా వెళ్ళే అవకాశం లేదు అంటూ కూడా పోలీసులు ఆంక్షలు పెడతంతో మొత్తం కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు పోలీసుల ఆంక్షలు ఇన్ని పెడతాం అయింది. పోలీసు ఆంక్షలు ఇన్ని పోలీసులు నాయకుడిని కలుస్తానంటే కలవనిపోవట్లేదు. నాయకుల దగ్గరికి ప్రజలు వస్తుందంటే రానిట్లా. బాబు గారిని చూడడానికి ఎంతో ఆశగా వచ్చాం సార్. మమ్మల్ని రానివ్వకుండా పోలీసులు చాలా కట్టుదిట్టం చేస్తున్నారు. మా నాయకుడి మీద అభిమానం కొద్దీ మేము వచ్చాం మా నాయకుడిని చూడటానికి. దానికోసం మాకు ఈ భారీ గేట్లు పెట్టేసి మమ్మల్ని రానివ్వకుండా చేస్తున్నారు. దానికి మేము చాలా బాధపడుతున్నాం సార్. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు తీరు అసలు ఏం బాగాలేదు. ఎందుకంటే మా నాయకుడి మీద ప్రేమ కొద్దీ మేము వచ్చాము. మా నాయకుడిని చూడటమే తప్పించి మేమేం గొడవలు చేయట్లేదు, అల్లరి చేయట్లేదు. ఇక్కడికి వచ్చే రహదారులన్నీ కూడా బ్యారికేడ్స్ తో మూసేశారు. అదేనండి, ఎందుకు అంత ప్రమాదం ఏమొచ్చింది? ఇప్పుడు అన్ని భారీ గేట్లు పెట్టవలసిన అవసరం వచ్చింది. మా నాయకుడి కోసం మేము ఎంతో ప్రేమగా వచ్చాం, అంతే. ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాము. ముందు జరిగే ఎలక్షన్స్ కి ఆల్ ద బెస్ట్ చెప్పి విష్ చేద్దామని వచ్చాము. ఆల్ ద బెస్ట్ చెప్పి విష్ చేయడానికే వచ్చామండి. మేము ఏం గొడవలు చేయం కదా. కనీసం లేడీస్ నన్నా లోపలికి వదలొచ్చు కదా, లేడీస్ నన్నా పంపించవచ్చు కదా. ముఖ్యమైన వాళ్ళు కూడా ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళనన్నా అలౌ చేయొచ్చు కదా. ఎందుకు ఎవరిని అలౌ చేయకుండా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టేసి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం? అలాగే కార్పొరేటర్స్ కూడా వెళ్ళనివ్వకుండా ఇక్కడ అడ్డుకోవడం ఉన్న పరిస్థితి నెలకొంది. మేడం, మీరు చెప్పండి, ప్రధానంగా మీరు కార్పొరేటర్, మీరు లోపలికి వెళ్తారంటే ఎందుకు ఇంత ఆంక్షలు పెడుతున్నారు? ఏం అర్థం కాలేదండి. మరి ఇక్కడికి వచ్చి చంద్రబాబు గారు వస్తున్నారు కదా అని చెప్పి వచ్చాము. మరి ఎందుకు పంపించట్లేదు మాకైతే అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నారు? పంపమండి, లోపలికి వెళ్ళడానికి వీలు లేదనే చెప్తున్నారండి. ఎందుకంటే తెలియట్లేదు, మాకు తెలియదండి. మా పై ఆర్డర్లు ఉన్నాయి అంటున్నారు తప్పితే కాజ్ ఏంటి అనేది చెప్పట్లేదు. సరే, ఇక్కడే నుంచి వెయిట్ చేస్తున్నాం. ఓకే, మరి కొద్దిసేపట్లో అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చే అవకాశం కనపడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా పోలీసు ఆంక్షలు మాత్రం గట్టిగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతాల్లోకి అయితే ఎవరిని కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఎక్కడికక్కడ ఏదైతే చంద్రబాబు కానూరు వచ్చి సిఐడి కార్యాలయానికి నలుదిక్కుల అంటే 4 వైపులా కానీ అలాగే మెయిన్ రోడ్ దగ్గర నుంచి కూడా మొత్తం కూడా బ్యారికేడ్స్ భారీగా పెట్టేసి ఎవరిని కూడా రానికుండా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. కేవలం పోలీసుల వలయంగా మొత్తం కూడా ఇక్కడ కానూరులోని సిఐడి కార్యాలయం మొత్తం కూడా పోలీసుల వలయంగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి చూడొచ్చు, పోలీసులు అయితే భారీగా ఇక్కడ మోహరించిన పరిస్థితి నెలకొంది. ఎవరిని కూడా ఇంపార్టెంట్ లీడర్స్ వచ్చినా సరే, ఎవరు వచ్చినా కనీసం చంద్రబాబుకి బెస్ట్ ఆఫ్ లక్ అంటే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలి అని చంద్రబాబు గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తామని చెప్పి కూడా చాలా మంది వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కనీసం ఆ దరిదాపులు కూడా వాళ్ళని పోవడంతో మొత్తం కూడా వాళ్ళంతా కూడా అక్కడే వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు పోలీసులు అయితే మాత్రం ఓవర్ యాక్షన్ అనేది చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా చివరికి మీడియా సభ్యులను కూడా ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాలకు అయితే వెళ్ళనీయట్లేదు. మరికొద్దిసేపట్లో అయితే చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆయన చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా ఏదైతే కానూరులోని సిఐడి కార్యాలయానికి వచ్చి ఆ తర్వాత కుంచెంపల్లిలోని సిఐడి రీజనల్ కార్యాలయం అలాగే గుంటూరు రీజనల్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఆయన సంతకాలతో పాటు ఆయన వ్యక్తిగత పూచీ మీద షూరిటీ సంతకాలు అన్నీ కూడా అక్కడ పెడతారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.